రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ శాఖ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలతో కలిసి టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి ఎన్నో విధాలు కృషి చేసిన యంగ్ టైగర్ కేటీఆర్ అని ఆయురారోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, అక్కర శ్రీనివాస్, ఎండి సర్వర్ పాషా, కొమ్ము బాలయ్య, గూడూరు భరత్ మనోహర్, సేలం స్వామి, నవాబ్, మహిళలు సేలం జానాబాయ్, గాండ్ల సుమతి, బాలలక్ష్మి, మాజీ ఎంపీటీసీ కంచం మంజుల, పలు గ్రామాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రామన నాయకత్వం, రామన నాయకత్వం. వస్తున్నా భరత్ కూడా బర్త్డే హ్యాపీ బర్త్డే బాబు దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను మన చిన్న రాష్ట్రం మొట్టమొదటిసారిగా రాష్ట్రం సాధించినటువంటి చిన్న రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఆదర్శంగా యువతకు ఉపాధి నింపినటువంటి గౌరవ మన ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ మండలంలో గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న కాలంలో కూడా ఈ ప్రాంతాన్ని కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడవాలంటే బీఆర్ఎస్ శ్రేణులు యువత కానీ, విద్యార్థి విభాగం కానీ, మహిళా సోదరిమణులు కానీ మొత్తం మా సీనియర్ నాయకులు మొత్తం అందరం కలిసి ఇక్కడ ఈ చౌరస్తాలు టపాకాయలు బాణసంచా పేల్చి మేము ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే కాలం మనసా పూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి రేపు మా కేటీఆర్ గారు ఇంకా ఉన్నత పదవులు ఎదగాలని మేము మా మండల పక్షాన, మా పార్టీ పక్షాన ఇక్కడ అందరం కోరుకుంటున్నాం. గౌరవనీయులు, యంగ్ అండ్ డైనామిక్ లీడర్, మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా మా బీఆర్ఎస్ కుటుంబ శ్రేణులందరం కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో మా కేటీఆర్ గారు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే సిరిసిల్ల ఎలా ఉన్నటువంటి సిరిసిల్లను ఎలా మార్చిండు అనే దానికి నిదర్శనం మా కేటీఆర్ గారే. వారు ఆరోగ్యంగా ఉండి మాకు సేవలు అందిస్తూ ఉంటే, అంటే ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే ఎంతో మంది అందరూ కూడా ఆదరించి తనని అది చేసే విధంగా ఉంది. కాబట్టి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుని కోరుకుంటూ ఈ కుటుంబ మండలంలో తెలంగాణ విగ్రహం దగ్గర మన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా టీఆర్ఎస్ శ్రేణులు కూడా, మహిళా కార్యకర్తలు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో చేసిన సేవలు ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా చేసిన సేవలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవుడు కూడా ఇట్లాంటి వ్యక్తులను చల్లగానే చూస్తాడని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో గౌరవనీయులు తెలంగాణ తొలి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కె తారక రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకమారు వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలను సార్కు, మా కార్యకర్తలకి తెలియజేస్తున్న తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం ఇవి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధికి సంకేతాలు.
మరి అక్కడ వచ్చినటువంటి ఫలితాలు, ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తారక రామారావు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ రాబోయే భవిష్యత్ తరాలకి వారి సేవలు అవసరం. వారి దేశానికి ఈ రాష్ట్రానికి దిక్సూచిలాగా ఉంటారు కాబట్టి తప్పకుండా మంచి ఆయురారోగ్యాలతో ఉండి ఈ భవిష్యత్తు నిర్మాణంలో వారు పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంలో పాల్పంచుకున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థాయిల కుటుంబ సభ్యులందరికీ, మహిళలు మరియు పాత్రికేయ మిత్రులకు కూడా, ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ప్రదాత కేటీఆర్ గారు జన్మదిన మా ముస్తాబాద్ మండల పార్టీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే మన సిరిసిల్ల నియోజకవర్గానికి కేటీఆర్ రాకముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అనడానికి మా కేటీఆర్ సేవలు చేస్తున్నాము. ఎందుకంటే ఆయన అంతకుముందు సిరిసిల్ల ఎన్నో ఆత్మహత్యలు జరిగే ఉపాధి లేదు, అటువంటిది రాష్ట్రంలోనే నెంబర్ 1 సిరిసిల్ల స్థాయిని నిలబెట్టిండు. అందుకని ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని